నేను లెక్క కూడా చేయనని మళ్ళీ చెప్తా ఉన్నా. ఓకే అనిల్, మీకు ఒకటి చదివి వినిపిస్తాను, మా వాళ్ళు కూడా అక్కడ వేస్తారు. అది ఇదేంటిది? ఇది కూడా ఫేకా? బోరుగడ్డ అనిల్ కుమార్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఇటీవల కొన్ని మీడియా ఇంటర్వ్యూలోనూ సోషల్ మీడియా వేదికలపై కనిపించడం, ప్రస్తావించడం, ఆపాదించడం జరుగుతుంది. వీటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లి. ఇది ఎవరు అధికార ప్రతినిధిగా ఉన్నాడు, నిన్న కాక మొన్న అపాయింట్ అయ్యాడు. అతను ఒక్కడే ఇచ్చిన స్టేట్మెంట్ అది. ఓకే. ఆ తర్వాత యనమల నాగార్జున గారు ఆయన రీసెంట్ గా 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం అధికార ప్రతినిధి అయ్యాడు. ఎందుకు పెట్టావని ఎవరో అడిగితే ఆ కారుమూరి పెట్టమన్నాడు, పెట్టానన్నారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని సూటి ప్రశ్న. ఇప్పుడు నేను అసలు రిపబ్లికన్ పార్టీలో ఉన్న వ్యక్తిని, నేను తెలుగు పార్టీలో జాయిన్ అవ్వలా. జాయిన్ అవ్వని కాడికి, రిపబ్లికన్ పార్టీలో నేను జాయిన్ అవ్వని కాడికి నన్ను పార్టీకి నాకు సంబంధం లేదండి. సంబంధం లేదు కదా నిజంగానే. నేనేదో అభిమానిగా లోపలికి వెళ్తున్నాను. పార్టీ ఆఫీస్ గేట్లు వేసేసి బోరుగడ్డ అనిల్ కుమార్ ఆపేస్తున్నామని ఆపరే. అందరూ లోపలికి వెళ్తున్నారు, వేల మంది లోపలికి వెళ్తున్నారు, వేల మంది రోజు భోజనం చేస్తున్నారు లోపల. వాళ్ళు అడుగుతున్నారు, లోపల ఉన్న వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి గారి టీం కానీ ప్రతి ఒక్కరిని కలుస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు నేను కళ్ళతో చూశానండి, వెళ్ళి నేను భోజనం చేశాను అక్కడ. ఓకే. ఇప్పుడు పార్టీ గేట్ తాళాలు వేసి నువ్వు రావద్దని అన్నారుగా. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. అప్పుడు కూడా గ్రీవెన్స్ నడిచింది, దానికి ఒక టీముని పెట్టారు, గ్రీవెన్స్ నడిచింది. ఒకటి చెప్పేది ఒకటి, ఎవరి అవసరాల కోసం వాళ్ళు దాన్ని పబ్లిసిటీ చేసుకుంటారు. కాకపోతే ఒకటి విచిత్రం ఏంటంటే, ఇక్కడ నన్ను జైల్లో వేయంగానే, నేను అది ఆడియో తీసి పంపిస్తా, బోరుగడ్డ అనిల్ కుమార్ జైల్లో వేయంగానే చాలా సంతోషపడ్డాడంట కారుమూరి. అందుకే నాకు రీసెంట్ నాకు కూడా తెలిసిన విషయం ఏంటంటే, చుండూరులో దళితుల్ని చంపిన కుటుంబాలు ఇదో కుటుంబం అని, వీడి కుటుంబం ఒకటని. ఇప్పుడు ఒకటి, నేను ఒక ఎస్సీ క్యాండిడేట్ గానే రాజకీయాల్లో రిప్రజెంట్ చేస్తున్నా కదా, తెలుసు కదా. నేను దాకా నేను బోరుగడ్డ అనిల్ కుమార్ అనేవాడు రిపబ్లికన్ పార్టీ ఎవరు పెట్టారు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన స్వహస్తాలతో కొన్ని వేల మందితో మహారాష్ట్రలో నడుచుకుంటూ వెళ్ళి పెట్టిన పార్టీ రిపబ్లికన్ పార్టీ. నేను ప్రకాష్ అంబేద్కర్ గారి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనవడైన ప్రకాష్ అంబేద్కర్ గారి ప్రోద్బలంతో రిపబ్లికన్ పార్టీలో చేరడం జరిగింది. నేను అనామకుడిని కాదండి, నేను పిచ్చోడిని కాదు. డబ్బులు లేక పేదోడిని అవ్వచ్చు. రాజకీయ నాయకులకి ఈ రోజు చాలా మంది దగ్గర డబ్బు ఉంది. ఆ డబ్బు నా దగ్గర లేకపోవచ్చు, నాకు ఒక మీడియా ఛానల్ లేకపోవచ్చు, కానీ నేను సంపాదిస్తా. నుంచి నేను సంపాదిస్తా. నేను కూడా టీవీ ఛానల్ కొంటా. నేను కూడా వాట్ ఈస్ అనిల్ అనేది నేను ప్రూవ్ చేసుకుంటా. ఎందుకంటే సార్, ఫస్ట్ టైం నాకు అర్థమైంది, నాకు ఒక తోక లేకపోతే, నాకు కూడా ఒక తోక ఉంటే బాగుండేదేమో. ఆ తోక ఏంటో మీకు తెలుసు కదా, ఇందాక చెప్పాను నేను మీకు. నేను ఒక ఎస్సీని అవడమే పాపమా, నేను చేసిన తప్ప? నాకంటే ఘోరంగా మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎందుకు అరెస్ట్ చేయలేదు వర్మ గారు? నేను క్వశ్చన్ చేస్తాను మిమ్మల్ని. టీడీపీలో, జనసేనలో టీడీపీ పార్టీ ఆఫీస్ ముందుకు వచ్చి ఒక రెడ్డితో జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని ఏదో చేస్తామని చెప్పి, డాష్ చేస్తామని చెప్పి మాట్లాడిన మాటలు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయరు సార్? నాయకులు అనే వాళ్ళు ప్రతి ఒక్కరు నాయకులు కదా. అండ్ నేను ఒకటి చెప్తున్నాను సార్, ఒకటి, కారుమూరి వెంకటరెడ్డి అనే వ్యక్తి, యనమల నాగార్జున యాదవ్ గారు, వీళ్ళిద్దరూ వైసీపీ అధికార ప్రతినిధులుగా ఉన్న వీరు దళితుడుగా నా మనోభావాలు దెబ్బతిన్న మాట వాస్తవం. కానీ ఒకటి నా నమ్మకం ఏంటంటే, దేవుడు చూసుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలో రెస్పాండ్ అయ్యారో అది అందరికీ తెలుసు. టైం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడు, సజీవుడైన నా దేవుడు, నాకు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సముచితమైన స్థానం లభిస్తుంది. ఎందుకంటే అండి, నేను మళ్ళీ చెప్తున్నా మీడియా ద్వారా, ఐ రిగ్రెట్ మై సెల్ఫ్. బోరుగడ్డ అనిల్ కుమార్ అనేవాడు రిగ్రెట్ అయ్యాడు. ఒక కొత్త బోరుగడ్డ అనిల్ కుమార్ ని చూడబోతున్నారు. ఐ వాంట్ టు బి ఎ వెరీ గుడ్ పార్లమెంటేరియన్. నాకు ఆ చట్టసభలో కూర్చుంటం చాలా ఇష్టం. ఎందుకంటే 10 సంవత్సరాలు కేంద్ర మంత్రితో ఉండి, పార్లమెంట్ తిరిగి, సెషన్స్ కి వెళ్ళి, ఎందుకంటే అసెంబ్లీలో కూర్చుంటే ఒక దళితుడిగా స్టేట్ ని రిప్రజెంట్ చేయగలను. అదే నేను మన పార్లమెంట్ లో కూర్చుంటే దేశం మొత్తం రిప్రజెంట్ చేయొచ్చు. నాకు ఆ కోరిక ఉంది. కాబట్టి నా జీవితాన్ని నేను నాశనం చేసుకోలేను కదా. తప్పు ఒకసారి చేశాడు వర్మ గారు, తప్పు ఒకసారి చేస్తారు ఎవరైనా, కానీ దాన్ని రిగ్రెట్ అయ్యి మళ్ళీ చేయడం అనేది బోరుగడ్డ అనిల్ కుమార్ చాప్టర్ లో జరగదు. ఎందుకంటే నేను ఒకటి అరా మాటలు చలుక్తిగా దుర్భాషలు ఆడి ఉండొచ్చు, బట్ ఐఎమ్ వెరీ మచ్ లైక్
చాలా ఇబ్బంది పడ్డా, నాకు నేనే బాధపడ్డాను, పశ్చాత్తాపడ్డాను. ఎందుకంటే నా నాయకుడికి తలవంపులు తెచ్చే విధంగా నేను ఉండకూడదని నేను డిసైడ్ అయిపోయాను. ఈ భూమి మీద దావీదు మహారాజు వలె ఆశీర్వదింపబడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, నా నాయకుడు. ఆయన ప్రియ శిష్యుడిగా చెప్తున్నా, బోరుగడ్డ అనిల్ కుమార్, కొత్త బోరుగడ్డ అనిల్ కుమార్ ని చూడబోతున్నారు. నేను మీకు ఒక కొత్త వెరీ గుడ్ పార్లమెంటేరియన్ గా మీ ముందు ఉంటాను, మీ డిబేట్స్ లో మాట్లాడతాను. మంచిది అనిల్, ఇప్పుడు అదే సబ్జెక్ట్ కి నేను బేస్ అయి ఉంటాను. ఖచ్చితంగా నేను చెప్పిన మాట మీద నిలబడతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. ఓకే, మరి ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు అనిల్ వీళ్ళెవరో ఏమైనా నీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏమన్నా సహాయం చేయడం అలాంటిది ఏం లేదా పార్టీ నుంచి కానీ లేకపోతే నేతల నుంచి కానీ? చేయాల్సిన మనుషులు చేయాల్సిన పరిస్థితుల్లో అన్ని చేస్తున్నారు కాబట్టి ఓకే, మళ్ళీ ఈ చొక్కా వేసుకున్నాను. మళ్ళీ మీతో నేను సజీవంగా ఉండి 5 ఏళ్ళు లోపలికి పోతున్నాయి, నా బిడ్డలు చదువుకుంటున్నారు. ఓకే, ఎవరు సహాయం చేయాల్సిన మనిషి సహాయం చేస్తా ఉన్నారు, నన్ను వదిలిపెట్టలా. ఓకే, నా దేవుడు దీవిచ్చిన నా అన్న, నా తండ్రి తర్వాత నాకు అన్ని ఆయనే. ఓకే, ఎవరో మీకు తెలుసు. రైట్, ఓకే. ఇంకా బోరుగడ్డ అనిల్ గతం చనిపోయింది అంతేనా? ఎస్, న్యూ బోరుగడ్డ అనిల్, కొత్త బోరుగడ్డ అనిల్ కుమార్ని, వెరీ గుడ్ పార్లమెంటరీని నేను మీకు చూపించబోతున్నాను. రైట్, ఓకే, థ్యాంక్ యూ అనిల్. ఇది బోరుగడ్డ అనిల్ తోటి ఈనాటి స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు 99 న్యూస్.